ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ముసురుకుంటుండగా భారత్లో కూడా వంట గ్యాస్ ధరలు పెరుగుతూ కొరత సమస్యలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ బుర్ద్వాన్ జిల్లా గోపాల్పూర్ గ్రామానికి చెందిన క్షేత్రనాథ్ గరై, అంజాన్ గరై కుటుంబాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. వీరి వద్ద ఉన్న ఆవుల నుంచి వచ్చే పేడను వృధా కాకుండా ఉపయోగించి ఇళ్లలోనే బయోగ్యాస్ తయారు చేసుకుంటున్నారు. ఆవు పేడను నీటితో సమపాళ్లలో కలిపి భూగర్భంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక డైజెస్టర్ ట్యాంకులో నిల్వ చేస్తారు. గాలి చొరబడని ఈ ట్యాంకులో పేడ కుళ్ళిపోయి మీథేన్ గ్యాస్ ఉత్పత్తి చేస్తుంది. ఆ గ్యాస్ పైపుల ద్వారా నేరుగా వంటగదిలోని స్టవ్కు చేరి వంటలకు ఉపయోగపడుతుంది. ఇలా చేస్తే ఎల్పీజీ సిలిండర్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని వారు చెప్తున్నారు. ప్రభుత్వాలు ప్రత్యేక పథకాల ద్వారా ఈ తరహా బయోగ్యాస్ ప్లాంట్లను ప్రోత్సహిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన సమస్య చాలా వరకు తగ్గుతుందని సూచిస్తున్నారు. ఇప్పటికే ఈ వార్త అధికారుల దృష్టికి వెళ్లగా ఇలాంటి ప్రాజెక్టులను విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటామని దుర్గాపూర్ సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ తెలిపారు. గ్రామాల్లో బయోగ్యాస్ వినియోగం పెరిగితే ఖర్చు తగ్గడమే కాదు, దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆదా చేసే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.